మన శివశక్తి ఛానల్ కొంచెం రిస్క్లో ఉంది. అంటే యూట్యూబ్లో ఈ మధ్య వచ్చినటువంటి ఒక అప్డేట్ వల్ల ఆ అప్డేట్ని బేస్ చేసుకుని ఈ కన్నింగ్ స్టార్ కమల్ హాసన్ గారు మన ఛానల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి తగిన ప్రికాషన్స్ మేము తీసుకున్నాం. ప్రస్తుతానికి ప్రమాదం ఏమీ లేదు. ఒకవేళ ఛానల్కి ఏదన్నా జరిగితే ఇక తర్వాత జరిగే శివతాండవం ఏంటని కూడా వాళ్ళు చూస్తారు. వాడికి ఆల్రెడీ చెప్పాను నేను. అయితే ఆల్టర్నేటివ్గా మనం వేరే కొన్ని ఛానల్స్ కూడా బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని గుర్తించి శివశక్తి పబ్లిక్ వాయిస్ అనే ఒక ఛానల్ క్రియేట్ చేశాం. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందులో స్పీకర్స్గా పబ్లిక్ నుంచి ఎవరైనా ఉండొచ్చు. ఏదైనా ఇప్పుడు కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడవచ్చు. వాళ్ళు మాట్లాడినటువంటి కంటెంట్ని మనకి టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ హెచ్డీ క్వాలిటీతో పంపిస్తే కొంచెం స్టాండర్డ్స్ ఉన్న వీడియోస్ అన్నిటినీ కూడా మేము పబ్లిష్ చేస్తాం. అందులో అంటే పబ్లిక్లో నుంచి కూడా కొత్త కొత్త స్పీకర్స్ని ఎంకరేజ్ చేయడం, కొత్త కంటెంట్ జనాలకు రీచ్ అవ్వడం అనేది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ శివశక్తి పబ్లిక్ వాయిస్ ఛానల్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము. అందరూ కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరైనా స్పీకర్స్ ఉంటే కరెంట్ అఫైర్స్ మీద, ప్రస్తుతం జరుగుతున్నటువంటి దేశవ్యాప్తంగా జరుగుతున్న హిందుత్వ విషయాల మీద మీ ఒపీనియన్స్ని వీడియోస్ రూపంలో తెలియజేసి మనకు పంపించినట్లయితే ఆ ఛానల్లో పబ్లిష్ చేస్తాం. అలాగే వీడియో రికార్డ్ చేసే ముందు మీ పేరు, ఊరు, వివరాలు క్లుప్తంగా మీ పరిచయం చెప్పి ఆ తర్వాత మీరు చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పండి.